సో మీరు బౌద్ధమేమో సనాతన ధర్మంలో పార్ట్ అని చెప్తున్నారు, ఫ్యాక్టే. కానీ ప్రజెంట్ బౌద్ధం పేరు మీద చేస్తున్న అరాచకాలు అంతా ఇంత లేదు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవాలయం కూడా బౌద్ధం సంబంధించింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో చాలా సైట్స్ ని కూడా, చాలా హిందూ టెంపుల్స్ ని కూడా వాళ్ళు ఇవి మావి, హిందూ ధర్మానికి మేము సపరేట్ అని చెప్పేసి వాళ్ళు మోటివేటెడ్ గ్రూప్స్. ఇప్పుడు జరుగుతున్న అన్నిటికన్నా లోకల్లో అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? బ్రేకింగ్ ఇండియా. యా, మన ఇండియాని, మన భారతదేశాన్ని, మన సభ్యతాన్ని ప్రాంతంలో ఉన్న ఐడెంటిటీస్ ని స్ట్రెంథెన్ చేసేసి, నువ్వు తెలుగుోడు, నీడు తమిళోడు, నువ్వు కన్నడదవును, నువ్వు మరాఠీ, అన్నిటిని ఐడెంటిటీని స్ట్రెంథెన్ చేసి అందరి చేతిలో ఒక విక్టిమ్ కార్డ్ ఒక విషయం చేసి, ఉద్దేశం ఏంటంటే వన్ వరల్డ్ వన్ గవర్నమెంట్, కాకపోతే వన్ వరల్డ్ అండ్ వన్ గవర్నమెంట్ హెడెడ్ బై దేర్ యాక్చువల్ థింగ్స్. వాళ్ళు చెప్పే ప్రకారమే మీరు ఫాలో చేయాలి. కాకపోతే ఇట్ బికమ్ ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాజెక్ట్ మీకు తెలుసు, జార్జ్ సోరోస్ ఫౌండేషన్ అవి చాలా ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ అబ్రహామిక్ ఫెయిత్ సిస్టమ్స్ కూడా యాక్చువల్ గా అదే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఓపెన్ గా ఉన్నారు. మీరు ప్రాజెక్ట్ జోషువా అనే వెబ్సైట్, ప్రాజెక్ట్ జోషువా వెబ్సైట్ నేను చెప్పడం ఏమి ఇది కాదు, నేను కాంట్రవర్షియలే కాదు, వాళ్ళు ఓపెన్ గా రాసి పెట్టారు. ప్రాజెక్ట్ జోషువా అంటే ఈ లోకల్ ఉన్న ప్రతి ఒక్క పీపుల్ గ్రూప్ కి వెళ్ళి వాళ్ళని కన్వర్ట్ చేయాలి.